అన్న నందమూరి తారక రామారావు గారి 11 మంది సంతానంలో హరికృష్ణ గారు ఒకరు. హరికృష్ణ గారు రామారావుకి కుడిభుజంగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1973లో హరికృష్ణ గారి వివాహం లక్ష్మీ కుమారితో జరిగింది. వాళ్ళకి ముగ్గురు సంతానం, 2 అబ్బాయిలు జానకిరామ్, కళ్యాణ్ రామ్, ఒక అమ్మాయి సుహాసిని. ఆ తర్వాత హరికృష్ణ గారికి కర్ణాటకకు చెందిన శాలిని అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి కలిగిన సంతానమే జూనియర్ ఎన్టీఆర్. కుటుంబం పరువుని దృష్టిలో పెట్టుకుని నందమూరి కుటుంబం శాలిని గారిని ఆమె కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ని దూరంగా పెట్టారు. తల్లి శాలిని గారి ఆలనా పాలనలో తండ్రి హరికృష్ణ అండదండలతో జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుతున్నాడు. అప్పుడే తల్లి జూనియర్ ఎన్టీఆర్ కి ఒక మాట చెప్పింది. నందమూరి కుటుంబంలో పుట్టిన నువ్వు గొప్పగా ఏదైనా సాధించాలి, ప్రయోజకుడివి కావాలి, అది నేను కల్లారా చూడాలి, అదొక్కటే నా కోరిక అని చెప్పింది. అప్పటికి లోక జ్ఞానం కూడా తెలియని జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా నీ మాట నెరవేరుస్తాను అని మాటిచ్చాడు. ఎన్టీఆర్ తన చిన్నతనంలోనే కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాడు. దానికి ఉదాహరణ ఎన్టీఆర్ వేసే డాన్స్ మూమెంట్స్ మన కళ్ళకి కనపడుతున్నాయి. తారక్ కి అప్పుడే సరిగ్గా 9 ఏళ్లు. అప్పటి వరకు ఎన్టీఆర్ కి తల్లి శాలిని, తండ్రి హరికృష్ణ తప్ప ఎవ్వరూ తెలియదు. సరిగ్గా అప్పుడే ఎన్టీఆర్ జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కొడుకు హరికృష్ణని పిలిచి ఇప్పటి వరకు దూరంగా ఉంచిన నా మనవడిని తీసుకురా అని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ తాత ఇంట్లోకి వెళ్లేసరికి ఎదురుగా ఉన్న ఎన్టీ రామారావు గారిని చూసి సాక్షాత్తు భగవంతుడి కళ్ళ ముందు ఉన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ అలాగే చూస్తూ ఉండిపోయారు. తారక్ ని చూసిన పెద్దాయన హరికృష్ణని పిలిచి బాబు పేరేంటి అని అడిగాడంట. తారక్ రామ్ అని పెట్టాను అనగానే వెంటనే పేరు మార్చాలి అని చెప్పి నందమూరి తారక రామారావు అని నామకరణం చేశాడు. ఎందుకంటే తారక్ అచ్చం తనలాగే ఉన్నాడు కాబట్టి పెద్దాయన చూసిన వెంటనే బుడతడే రాబోయే రోజుల్లో నా పేరు నిలబెట్టే నా వారసుడు అవుతాడని గ్రహించి పెద్దాయన తన పేరుని నామకరణం చేశాడు. పెద్దాయనికి ఎంతో మంది మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నా తారక్ పై ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ ఉంది. అచ్చు గుద్దినట్టు పెద్దాయన పోలికలతో పుట్టటం, అలాగే తాతలాగే ఏక సంత్యాగ్రహి అవ్వటం ఏ మనవడికి దక్కని అదృష్టం జూనియర్ ఎన్టీఆర్ కి దక్కింది. అదేంటంటే నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా తారక్ ని 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీతో తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇంకా 2001లో రామోజీరావు గారి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో జూనియర్ ఎన్టీఆర్ ని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. మూవీ పోయేసరికి హరికృష్ణ గారు బాధపడ్డారు. కొంచెం సమయం తీసుకుని ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ని మళ్ళీ మీ చేతుల మీదుగా రీలాంచ్ చెయ్యాలని అడిగారు. దానికి ఒప్పుకున్న అశ్విని దత్ గారు కె రాఘవేంద్రరావు గారి శిష్యుడైన రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ని రీలాంచ్ చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. మొదటి సినిమా హిట్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా ఎవరూ అంగీకరించలేదు. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ లో గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ అండదండలతోనే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యిందని అందరూ కామెంట్ చేశారు. ఈసారి కొత్త డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో ఆది సినిమా ఒప్పుకున్నాడు. దానికి కూడా అందరూ ఎగతాళి చేస్తూ చిన్నపిల్లాడితో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి లాంటి స్టోరీ అవసరమా అని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. వీళ్ళందరి మాటలకి రీకౌంటర్ ఆది సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కి వివి వినాయక్ డైరెక్షన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా దెబ్బకి జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన అల్లరి రాముడు, నాగా సినిమాలు యావరేజ్ గాడాయి. ఈ ఫ్లాప్స్ నుంచి త్వరగా బయటపడటానికి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి సింహాద్రి మూవీతో జత కలిశారు. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రని తిరగరాసింది. ఇప్పటి వరకు స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న అందరినీ పక్కకి నెట్టేసి టాలీవుడ్ లో ఫ్యూచర్ నెంబర్ 1 హీరోగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సినిమా ఆంధ్రావాలా సినిమా యావరేజ్ గా ఉన్న గుడివాడలో జరిగిన ఆడియో ఫంక్షన్ కి మాత్రం 10 లక్షల మంది అభిమానులు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ కి ప్రేక్షకుల్లో ఎంత అభిమానం ఉందో మరోసారి రుజువు చేసింది. ఇక అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి గ్రహణం పట్టినట్లు వరుస ఫ్లాప్ సినిమాలతో పాతాళానికి వెళ్లిపోయాడు. సాంబా, నాలుడు, నరసింహుడు, అశోక్, రాఖీ ఇలా వరుస ఫ్లాప్ సినిమాలతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి ఊబిలో నుంచి బయటికి రావడానికి మళ్ళీ ఎస్ఎస్ రాజమౌళి వల్ల కూడా కాలేకపోయింది. యమదొంగ సినిమా హిట్ అయితే అయ్యింది కానీ వీరిద్దరి రేంజ్ హిట్ పడలేదని అందరూ అనుకున్నారు. యముడు గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కి, డైలాగ్స్ కి తెలుగు ప్రజలందరూ ఫిదా అయిపోయారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి ఈ సినిమాతో తాతకు తగ్గ తనయుడు అని మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక దారిలో పడ్డాడు అని అనుకున్నారో లేదో సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. తంత్రి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అదే టైంలో 2009 ఎన్నికలు దగ్గర పడ్డాయి. 2004లో సీఎం చైర్ లో పాతుకుపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా ఎన్నికల్లో బలంగా ఉంది. ఇక మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలంటే టీడీపీలో కూడా ఒక కొత్త చరిష్మా
కరిష్మా ఉండాలని పార్టీ నాయకులు ఆలోచించి జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపారు. అచ్చం తాతగారిని చూసినట్లే ఉంది అని తెలుగు ప్రజలందరూ సంబరపడిపోయారు. ఆ జనాన్ని చూసి రాజకీయ దిగ్గజాలకు కూడా పునాదులు కదిలిపోయాయి. కానీ అంతలోనే ఒక విషాదం. జూనియర్ ఎన్టీఆర్ ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. త్రుటిలో చావు నుంచి బ్రతికి బయటపడ్డాడు. ఇక అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలని కొత్తగా ఏమైనా చెయ్యాలనుకుని వివి వినాయక్ ని పిలిచి ఒక మంచి స్టోరీ రెడీ చేయమని చెప్పాడు. కొన్ని నెలల్లోనే అదుర్సు సినిమా స్టోరీతో జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడు. అది విన్న ఎన్టీఆర్ పడి నవ్వి ఈ మూవీ ఖచ్చితంగా మనం చేస్తున్నామని చెప్పాడు. ఆ తర్వాత బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్ కామెడీ దెబ్బకి థియేటర్స్ లో నవ్వులే నవ్వులు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ నుంచి గురువు గారు అనే చారీ గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ ని చూసిన టాలీవుడ్ ప్రేక్షకులకి దిమ్మ తిరిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ నటన విశ్వరూపం టాలీవుడ్ ప్రజలందరికీ తెలిసింది. ఈ సినిమాతో ఆ తర్వాత వచ్చిన బృందావనం సినిమా మంచి సక్సెస్ కొట్టి జూనియర్ ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన శక్తి, ఓసరవల్లి, దమ్ము, రామయ్య, వస్తావయ్య, రభస సినిమాలతో వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో 2015లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో టెంపర్ సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి వరుసగా హిట్స్ సినిమాలు పడ్డాయి. నానక ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలు అవకుశ, అరవింద సమేత వీరరాఘవతో మంచి సక్సెస్ కొట్టి టాలీవుడ్ లో అగ్ర హీరోలతో సమానంగా వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ జక్కన్నతో త్రిబుల్ ఆర్ మూవీలో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కి మళ్లీ ఫిదా అయ్యారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న బాధల్లా ఒక్కటే, వాళ్ళ తాతగారు తారక్ అమ్మగారిని శాలిని ఇంటికి పిలిపించుకొని ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోండి, ఇక నుంచి జూనియర్ ఎన్టీఆర్ బాధ్యతలు అన్ని నేను తీసుకుంటా, నా అంతటి వానిగా తీర్చిదిద్దుతా అని తారక్ అమ్మగారికి మాటిచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పెద్ద ఆయన మరణించాడు. మనిషిగా అయితే మరణించాడేమో కానీ ఆయన ఆత్మ జూనియర్ ఎన్టీఆర్ లోనే ఉండిపోయి తారక్ ని ఇంత పెద్ద నటుణ్ణి చేసిందేమో అని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఆనందంతో జూనియర్ ఎన్టీఆర్ లోనే పెద్ద ఆయన్ని చూసుకుంటున్నారు. ఆ తర్వాత 2011లో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి గారిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు. వారి పేర్లు అభయరామ్, భార్గవరామ్. ఇలా జూనియర్ ఎన్టీఆర్ హ్యాపీగా తన లైఫ్ ని ఇటు సినిమాలతో అటు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటూ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం. నేను అదుర్స్ చేసినప్పుడల్లా పాపం మా వినయ్ అన్న తెగ కష్టపడిపోయాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పక్కర్లేదు, ఆయన్ని చూస్తే చాలు నవ్వేసేవాడిని. అది త్రివిక్రమ్ గారు కూడా చాలాసార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు. అలాంటిది నేనెంత నవ్వానో కూడా ఇంకా నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాతో. నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు, ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి, తను పోర్ట్రే చేయాలి, మనందరికి అందించాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను.